హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. చాలా మందికి బైబిల్స్ ఈదర్ ఫిజికల్ బైబిల్స్ కానీ మీ ఫోన్లో కానీ బైబిల్ యాప్ పెట్టుకోవడానికి చూడండి. ఎందుకంటే వాక్యము లేకుండా మీకు విశ్వాసం ఉండదు. ఇప్పుడైతే ఎల్ఈడి మీద చూస్తున్నారు, కానీ వచనాన్ని ఎక్కడన్నా రాసుకోండి, మళ్ళీ ధ్యానించండి. వాక్యము అనేది ప్రతి ఒక్కరి దగ్గర మనకి అవైలబుల్ గా ఉండడానికి ఆయన తెలుగులో మనకి వాక్యం బైబిల్ని ఇవ్వడం మాత్రమే కాదు, ఈరోజు ఎన్నో యాప్స్ ద్వారా మనకి బైబిల్ని ఆయన ఇచ్చాడు. సో వాక్యం చదువుతున్నప్పుడు అటు ఇటు చూడడం కాదు, వాక్యం చదువుతున్నప్పుడు నీ దగ్గర ఆ బైబిల్ ఉండాలి. వాక్యం చదువుతున్నప్పుడు కనీసం అక్కడి నుంచి చూడగలిగే స్థానంలో ఒక విశ్వాసి ఉండాలి. దీస్ ఆర్ బేసిక్, దీస్ ఆర్ ఫౌండేషనల్. అక్కడి నుంచి సంఘము మొదలు పెట్టద్దు. అయినో న్యూ సిటీ సంఘం అక్కడి నుంచి మొదలు పెట్టట్లేదు. ఆమెన్. వాక్యము మా హృదయములో మా నోటిలో ఉండేను. ఆమెన్. సో మీరు వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులు, నూతనంగా వచ్చే వారికి మీరు మాదిరిగా ఉండాలి. ఆమెన్. న్యూ సిటీ సంఘం మా సంఘం అని చెప్పిన వారిని చేతులు ఎత్తండి. మీరు వచ్చే వారికి మాదిరిగా ఉండాలి. మీరు వాక్యం వినే పద్ధతి, మీరు వాక్యము చదివే పద్ధతి, బలలో పాల్గొనే పద్ధతి, సమయానికి వచ్చే పద్ధతి, ప్రార్థనలో ప్రార్థించే పద్ధతి, దేవుణ్ణి ఆరాధించే పద్ధతి అంతా కూడా ఇతరులకు ఎలాగుండాలి? ఒక ఉదాహరణగా మాదిరిగా ఉండాలి. వారు మిమ్మల్ని చూసినప్పుడు పౌలు ఏమని రాస్తాడంటే, మీ విశ్వాసము గురించి నేను ఆనందిస్తున్నాను, అందరూ చెప్పుకుంటున్నారు మీ విశ్వాసం గురించి అంట. ఆమెన్. సో ఈ సంఘానికి వచ్చినప్పుడు వేరే వాళ్ళు చెప్పాలి, వారికి ఎంత లోతైన జ్ఞానం ఉందో తెలుసా వాక్యములో, వారికి వాక్యము గురించి ఎంత గొప్ప అండర్స్టాండింగ్ ఉందో తెలుసా, ఎంతగా వారికి వాక్యం ఎలా వచ్చింది, ఎలా నేర్చుకున్నారు, వారు వాక్యం ఎంత శ్రద్ధగా వింటారో తెలుసా. చాలా గొప్ప వ్యక్తులు కూడా మన సంఘానికి వచ్చినప్పుడు మీకు గుర్తున్నారు అనుకుంటారు. 2 సంవత్సరాల క్రితం పాల్ దినకరన్ గారు వచ్చారు మన సంఘానికి. ఆయన వచ్చి ఏమన్నారంటే, ఇన్ని సంవత్సరాలు నా సేవలో నేను కొన్ని విషయాలు చూడలేదు, మొట్టమొదటిసారి ఈ సంఘంలో చూస్తున్నాను, అవి నేర్చుకొని వెళ్ళి మా టీంకి చెప్పబోతున్నాను అన్నాడు. ఆమెన్. We serve God with excellence. Amen. ఆరాధనకు వచ్చినప్పుడు ఆయనని ఘనపరిచే విధముగా ఉండాలి. మన మాటలు కానీ, మన ఆరాధన కానీ, మన యొక్క పద్ధతి కానీ, మన యాటిట్యూడ్ కానీ, మన బిహేవియర్ కానీ ఏది కూడా ఆయనని తేలికగా తీసుకున్నట్టు కాదు, ఆయనని ఘనపరిచే విధముగా ఉండాలి. ఆమెన్. ఒక సీఎం ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అపాయింట్మెంట్కి గేట్ దగ్గర నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం. అవునా? బట్టలు ఎలాగ ఉన్నాయి, ఫోన్ సైలెంట్ లో పెట్టుకున్నామా, వెయిటింగ్ పీరియడ్ గంట సేపు పెట్టినా కూడా అక్కడే ఒక పద్ధతిగా కూర్చుంటాం ఆయనని కలిసేంత వరకు. సో ఒక నాయకుడు, లోకంలో ఉన్న నాయకుడికే మనం అంత ఘనతనిస్తే, రాజుల రాజైన దేవుడికి మనం ఘనత ఇవ్వాలా లేదా? ఘనత ఇవ్వని వారికి ఏమని అర్థం వస్తుందంటే, వారు ఇక్కడ దేవుడు ఉన్నట్టు చూడట్లేదు, ఇది కేవలం ఒక హాల్ లాగా చూస్తున్నారు అనమాట, ఇది దేవుని సన్నిధి లాగా చూడట్లేదు. సో బలలో పాల్గొందాం, ఆరాధించుకుందాం, ప్రార్థన ప్రతి ఆదివారం ఉంటది కదా అని ఆ మనసుతో ఎప్పుడు రాకూడదు. ఎప్పుడు కూడా నాకెంత భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, ఎలాంటి ఎడమ లేకుండా ఆయన ఉన్న చోట, ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అన్న కృతజ్ఞతతో మనము మొదలు పెట్టాలంట. ఆమెన్. ఆమెన్. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. ఆన్లైన్లో వీక్షిస్తున్న మీరైనా అంతే, మీరు దేవుని సన్నిధిలో పాల్గొంటున్నారు, వీక్షించట్లేదు. దూరంగా ఉన్న వాళ్ళు కేవలం అక్కడి నుంచి చూస్తారు మాత్రమే, కానీ అందులో పాల్గొన్న వారు అనుభవిస్తారు. ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడెను. యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ మనము బలలో పాల్గొంటున్నాం. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాము? యేసుక్రీస్తు చేసిన నీ కార్యాలు కాదు. మీరు బలలో పాల్గొన్నప్పుడు ఆయన మరణాన్ని జ్ఞాపకము చేసుకోండి అన్నాడు. ఈ రోజు నీ తలంపుల్లో ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నావు? బలలో దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా, లేదంటే నువ్వు చేసిన కార్యాలు జ్ఞాపకము చేసుకుంటున్నావా? ఆయన మరణం ద్వారా మనకి ఏం జరిగిందో నువ్వు జ్ఞాపకము చేసుకుంటే ఈరోజు తప్పకుండా బలలో పాల్గొంటావు. ఏం చేశాడు ఆయన మరణం? ఆయన ఏమంటున్నాడంటే, ఆయన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ఆయనని అర్పించుకున్నాడంట. ఆయన ఎందుకు మరణించాడు? పాపాన్ని తొలగించడానికి. అందరూ చెప్పండి, పాపాన్ని
యేసు రక్తము పాపాన్ని తొలగిస్తుందా లేదా? తొలగిస్తుందా? ఆయన రక్తముకి ఆ శక్తి ఉందా లేదా? ఆమేన్. సో యేసు రక్తము పాపాన్ని తొలగించింది. అవునా? తొలగించాలియా? తొలగించింది. ఓకే, లెట్ us see an illustration. Can I have couple of people on the stage? ఎప్పుడైతే దేవుడు మనుషులను సృష్టించాడో ఆయన మనుషులతో ఒక సంబంధం కలిగి ఉండాలనుకున్నాడు. లెట్స్ టేక్ ప్రాస్పర్. దేవుడు అనుకుందాం, కిరణ్ మనిషితో కలిసి జీవించాలనుకున్నాడు. ఎప్పుడు కూడా మనిషి దేవుడు ఈ సంబంధంలో ఉండాలనుకున్నారు. నేను పరలోకములో ఉన్నట్టు నువ్వు భూలోకాన్ని ఏలు, నేను అక్కడ పరలోకాన్ని ఎలాగ పెడతానో నువ్వు భూలోకాన్ని అలాగా ఏలు. ఎప్పుడు వీళ్ళిద్దరు కలిసి పని చేయాలి. అందుకే ఆయన ప్రార్థనలో కూడా ఏం నేర్పించారు? పరలోకమందు ఎలాగో భూలోకములో కూడా నీ చిత్తము అలాగే నెరవేరాలి. సో ఆదాముని సృష్టించినప్పుడు దేవుడు అన్నాడు, మన ఇద్దరం కలిసి పని చేద్దాం, నేను పరలోకంలో చేస్తాను, అదే చిత్తము నువ్వు భూమి మీద చెయ్యాలని. కానీ ఏమైపోయింది? మధ్యలోకి పాపం వచ్చేసింది. పాపం వచ్చింది. ఇప్పుడు ఈ పాపము రావడంతో దేవుడు ఆ సంబంధాన్ని కలిగి లేకపోతున్నాడు. మనుషునితో కలిసి ఉండాలనేది దేవుని ఉద్దేశం. మనుషునితో ఎప్పుడు కలిసి ఆయన చిత్తాన్ని ఆయన జీవితంలో నెరవేర్చాలన్నది దేవుని ఉద్దేశం. కానీ మధ్యలో ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఈ పాపము ద్వారా దేవుడు మనుషునికి ఏం చేయాలన్నా కూడా అది అడ్డుగా మారింది. ఆయన ఆదాము ఏదైనా వనములో చేసినప్పటి నుంచి కూడా ఎంతో మంది ప్రవక్తలను పంపించాడు. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అనేకమైన బోధకులను వారికి పంపారు. కానీ ఏది కూడా ఆ పాపాన్ని తీసివేయలేకపోయింది. అప్పుడు తండ్రి తన కృపగల with his graceful nature he sent his own son. అప్పుడు ఏమన్నాడు? వీళ్ళెవరి వల్ల అవ్వట్లేదు, ఇప్పుడు నా సొంత కుమారుణ్ణే పంపిస్తాను అన్నాడు. సొంత కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చి ఆయన మరణించినప్పుడు చేసిన పని ఏమని చదివాము? ఆయన పాపాన్ని తొలగించాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? పాపాన్ని తొలగించాడు. ఇప్పుడు ఏమైపోయింది? పాపం వెళ్ళిపోవడంతో మళ్ళీ ఆ సంబంధాన్ని ఆయన సమకూర్చగలిగాడు. ఆమేన్. ఇప్పుడు ప్రశ్న, వీరిద్దరి మధ్యలో ఎడబాపు రావాలంటే ఏం తీసుకురాగలుగుతుంది? పాపం. ఆ పాపాన్ని ఎవరు తీసేశారు? యేసుక్రీస్తు నువ్వు స్వస్థత నొందువు గాక అన్నప్పుడు మనుషులు స్వస్థత నొందారా? వంగిపోయి ఉంటదంట ఒక ఆమె వచ్చి దేవుని దగ్గర స్వస్థత నొందినప్పుడు ఆమె ఏమవుతుంది? వెన్నుముక మళ్ళీ సరిగ్గా అవుతుంది. యేసుక్రీస్తు ఆ కార్యం చేసిన తర్వాత మళ్ళీ వంగిపోలేదు. యేసుక్రీస్తు ఒక కార్యం చేసిన తర్వాత దాన్ని ఎవరు మార్చలేకపోయారు. ఆయన వాక్యంలో ఏముంటది? యెహోవా కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయగల వాడు ఎవడు? దేవుని కార్యాన్ని మార్చగలిగే శక్తి దేనికైనా ఉందా? లేదు. ఇప్పుడు దేవుడు ఏం కార్యం చేశాడు? పాపాన్ని తొలగించాడు. మళ్ళీ ఆ పాపము నీకు దేవుని మధ్యలోకి రావాలంటే ఆ పాపాన్ని తీసుకొని వచ్చే శక్తి దేనికుంది? తొలగించింది ఎవరు? దేవుడే తొలగించాడు. దేవుడు తొలగించిన దాన్ని మళ్ళీ నీ జీవితంలోకి తీసుకొని రావాలంటే శక్తి ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఆ పాపము మళ్ళీ నీ జీవితంలోకి రావాలంటే యేసుక్రీస్తు మాత్రమే అది తీసుకొని రాగలుగుతాడు. నీ కోసము సిలువ మీద మరణించి అంత ఘోరమైన మరణాన్ని పొందిందే ఆ పాపాన్ని తీసివేయడానికి. మళ్ళీ తీసుకొచ్చి ఆ పాపాన్ని నీ జీవితంలో పెడతాడా? ఒకటి, ఆ పాపము నీకు దేవునికి మధ్యలో రావాలంటే యేసుక్రీస్తైనా తీసుకొని రావాలి. లేదు అంటే యేసుక్రీస్తుని కార్యాన్ని నువ్వు నమ్మకుండా నీవు దేవుని నుంచి దూరముగా వెళ్ళాలి. సో మొదటిది, యేసుక్రీస్తు ఎన్నడూ కూడా మళ్ళీ ఆయన చేసిన కార్యాన్ని తిరిగి తీసుకోవట్లేదు. ఆయన వచ్చాడు, రక్తాన్ని చిందించిందే పాపాన్ని తీసివేయడానికి. మళ్ళీ ఆ పాపము నీ జీవితంలోకి తీసుకొని ఆయన రాడు. అందుకే నూతన నిబంధనలో ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరముగా వారి పాపాల్ని నేను తీసివేస్తున్నాను, మళ్ళీ వాళ్ళ పాపాన్ని ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు. మరి ఎవరి జీవితంలో ఇప్పుడు ఆ పాపం రాగలదు? ఎవరైతే యేసుక్రీస్తును నమ్మలేదు. ఎంతమంది ఇక్కడ యేసును నమ్మారు? అంటే మీ జీవితంలోంచి పాపము, హల్లెలూయా. ఆ రోజు
గొప్ప పరిసయ్యులకు సద్దుకేయులకు అర్థం కాలేదంట దేవుని యొక్క ప్రత్యక్ష జ్ఞానం. చేపలు పట్టే వారికి ఇంకా చదువు లేని వారికి అర్థమైందట. హల్లెలూయా. గొప్ప గొప్ప ఇంజనీర్స్, డాక్టర్స్ ఉండొచ్చు. ఇక్కడ ముందున్న మంచి మన ఎస్ఎస్ సర్కిల్ ఆంటీస్ ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారు. వారికి ఇచ్చారు దేవుడు ప్రత్యక్ష జ్ఞానం. వారికి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. సో నీ జీవితంలో పాపం ఉంది, నీకు దేవునికి మధ్యలో పాపం ఉంది అంటే ఒకటి, నువ్వు యేసుక్రీస్తుని నమ్మలేదు అన్నమాట. ఆయన సిలువ మీద ముగించిన కార్యాన్ని నువ్వు నమ్మలేదు. ఎవరైతే ఆ సిలువ మీద ముగించిన కార్యాన్ని నమ్మరో, యేసుక్రీస్తుని నమ్మరో, వారి జీవితంలోనే ఆ పాపము ఉండగలదు. నమ్మిన వారి జీవితంలో ఎలాగుంది? ఇప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంది. హల్లెలూయా. దేవునితో నువ్వు జతపరచబడ్డావు, దేవునితో నీ సంబంధము సమకూర్చబడింది. యెహోవా చేసిన కార్యము ఎవరు త్రిప్పివేయగలరు? ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా జీవితంలో పాపము తొలగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. దేవుడు పాపాన్ని క్షమించాడు. ఆయన క్షమాపణ విడుదలైంది. ఆ క్షమాపణ ద్వారా నా పాపము తొలగిపోయింది. ఇక్కడి వరకు కొంతమంది పర్వాలేదు. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, ఆయన ఎందుకు అప్పగింపబడ్డాడు? యేసుక్రీస్తు ఎందుకు అప్పగింపబడ్డాడు? మన అపరాధములు అంటే ఏంటి? పాపం. మన పాపముల కోసం ఆయన అప్పగింపబడ్డాడు, మరణించాడు. కానీ యేసుక్రీస్తు అందరిలాగా మరణించి మరణముతో ఆగిపోలేదు. ఆయన మరణించిన తరువాత తిరిగి పునరుత్థానము శక్తితో తిరిగి లేచాడు. సో ఆయన మరణాన్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు కేవలం ఆయన సిలువను మాత్రమే జ్ఞాపకము చేసుకోవట్లేదు. ఆయన సిలువ తర్వాత సమాధిని గెలిచింది కూడా జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఎందుకు? ఒకవేళ ఆయన మరణించి అక్కడికి ఆగిపోయి ఉంటే అపరాధములు మాత్రం క్షమించబడాయి. కానీ ఆయన తిరిగి లేపబడుట ద్వారా నీ అపరాధములు క్షమించబడడం మాత్రమే కాదు, నీవు నీతిమంతుడుగా మార్చబడ్డావంట. హల్లెలూయా. సో క్రాస్ gave you forgiveness, resurrection gave you righteousness. హల్లెలూయా. ఆయన మరణము ద్వారా నీకు క్షమాపణ వచ్చింది, కానీ ఆయన పునరుత్థానము ద్వారా నీకు ఆయన నీతి వచ్చింది అంట. హల్లెలూయా. సో ఆయన మరణాన్ని నమ్మి, ఆయన యొక్క క్షమాపణ మాత్రమే నమ్మి, ఆయన నీతి నమ్మట్లేదు అనుకోండి, అంటే ఆయన మరణించాడు కానీ తిరిగి లేచాడని నేను నమ్మట్లేదు అన్నట్టు. మళ్ళీ చదువుదాం అందరం కలిసి వచనం 1 2 3 గో. ఆయన మన అపరాధ నిమిత్తములు అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అందరు ముందు వచ్చి ఆయనని మీ యొక్క పాపాలను నేను తీసుకుంటున్నాను, నా రక్తాన్ని చిందిస్తున్నాను అని ఆయన అంత పెద్ద సిలువ మరణం పొంది ఆయన ఈ రోజు కూడా ఆ సమాధిలో ఉండున్నట్లయితే అసలు ఆ పాపానికి వెల చెల్లించబడినట్టు రుజువు ఉండేది కాదు. ఎంతమంది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు? మనీ అలవాటు ఉందా? పేటిఎం, జీపే, అకౌంట్ ట్రాన్స్ఫర్. సో మీకు అప్పు ఉందనుకోండి, ఆ అప్పు తీర్చడానికి నేను మీకు డబ్బులు పంపించాను. నేను మీకు డబ్బులు పంపించడానికి రుజువు ఏంటి? మీరేమంటారు? డబ్బులు మీరు పంపించినట్లయితే పంపించిన వెంటనే ఒక స్క్రీన్ షాట్ పంపించండి. స్క్రీన్ షాట్ పంపిస్తే ఆ డబ్బులు మాకు వచ్చాయో లేదో తెలుస్తుంది. కొన్ని ప్లేసెస్లో అయితే ఆ డబ్బులు పంపించగానే ఆడియో ఉంటుంది, మనీ రిసీవ్డ్ అని వస్తుంది సౌండ్. అవునా? సో మరణము నీ యొక్క వెల చెల్లించినట్టు, అది దేవుని యొక్క మరణము నీ పాపములకు వెల చెల్లించింది. పునరుత్థానము ఆ వెల చెల్లించబడింది అనే దానికి రుజువుగా పునరుత్థానము జరిగింది. హల్లెలూయా. సో that if you want to know whether your money has been received, you will receive a sound from the Paytm machine. So that day, to tell that your debt has been paid, you have been cleansed, and you have been made the righteousness, to approve that as a receipt, the sound came from the grave of Jesus. When the stone rolled, when the grave was open, when Jesus Christ came up with the resurrection power, he came saying, your debt has paid, heaven has received the payment. This is the approval of heaven. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్యములో నుంచి ప్రత్యక్ష జ్ఞానము ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు అది పొందుకోవాలి. వాక్యంలో ఏమని ఉంటుందంటే, ఈ సువార్త తప్ప ఇంకా ఏ సువార్త బోధించిన వారు శాపగ్రస్తువులా ఉంటారంట. ఇది సువార్త. సువార్త అంటే ఏంటి?
మంచి వార్త. సువార్త విన్నప్పుడు నీకు మంచిగా అనిపించాలి, భయం అనిపించదు, భయంకరమైన వార్తలాగా అనిపించదు. ఎందుకన్నారు సువార్త అని? దేవుడు నా కొరకు ఆయన వెల చెల్లించాడా? ఆనందం వచ్చిందా? నన్ను నీతిగా మార్చాడా? ఆనందం వచ్చిందా? నువ్వు పాపవి, ఆనందం వచ్చిందా నీకు? If the gospel doesn't reveal the goodness of God, it is not the gospel. సువార్త దేవుని యొక్క నీతిని చూపెట్టనప్పుడు అది సువార్త కాదు. సువార్త కాకపోతే, సువార్తను వినకపోతే ఏమంటాడు? వేరే సువార్త వింటే మీరు శాపగ్రస్తులు అవుతారు అంటున్నాడు. డోంట్ ట్విస్ట్ ద గాస్పెల్. నేను చెప్పిన ఈ సువార్త కాకుండా ఒక దేవదూత వచ్చి చెప్పినా కూడా అది ఏమవుతుంది? శాపగ్రస్తులు అవుతారంట. డోంట్ ట్విస్ట్ ద గాస్పెల్. దోస్ హూ ఆర్ డూయింగ్ దిస్ ఎడిటింగ్, మీరు బాగా ఎడిటింగ్ నేర్చుకున్నారు, అది దేవుని కొరకు వాడండి, సువార్తను మార్చడానికి కాదు. కొంతమందికి మా వీడియోస్ లేకపోతే అలా పేజ్ నడవదు, పూట నడవదు. పూట నడిపించుకోవడానికి సువార్తను గలిబిలి చేయకండి, శాపగ్రస్తులు అవుతారు. use your skill, use your editing for the glory of God, to bring the good news of God. Hallelujah. దేవా, నా ద్వారా మంచి వార్త ఇతరుల దగ్గరకు వెళ్ళాలి. నేను పెట్టే కామెంట్ ద్వారా, నేను పోస్ట్ చేసే రీల్ ద్వారా, నేను చేసే ఎడిటింగ్ ద్వారా నీ సువార్త, ఒక మంచి వార్త మనుషుల దగ్గరికి రావాలి. సువార్తను తిప్పివేయడం ద్వారా నీకు వ్యూస్ వస్తాయేమో కానీ ఆశీర్వాదము రాదు. ఏమొస్తుంది? ఈ సువార్త తప్ప వేరే సువార్త బోధిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఒకసారి వెళ్ళి వారి జీవితం చూడండి, ఏ ఆశీర్వాదం ఉండదు, ఏ ఆశీర్వాదం ఉండదు, ఏ ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే అది వాక్య ప్రకారంగా ఆయన చెప్పాడు కాబట్టి. ఈ సువార్త తప్ప ఏది బోధించిన వారు శాపగ్రస్తులు అవుతాడు. ఆయన మరణము ద్వారా నీ పాపాన్ని తొలగించాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా నిన్ను నీతిమంతుడిగా చేశాడు. ఇంకా కూడా నాకు నీతి కావాలి, నేను నీతిమంతుడు అవ్వాలి అన్నప్పుడల్లా నువ్వేమంటున్నావు? ఆయన పునరుత్థానుడు అవ్వలేదు, అందరిలాగే మరణించి ఇంకా సమాధిలోనే ఉన్నాడు అంటున్నాడు. నీ దేవుడు సమాధిలో ఉన్నాడా? Is Jesus dead? Is he alive today? పునరుత్థాన శక్తితో ఆయన తిరిగి లేచాడా లేదా? ఏ పునరుత్థాన శక్తితో ఆయన లేచాడో అదే పునరుత్థాన శక్తి సంఘానికి ఇచ్చాడంట. నమ్ముచున్నారా? మరి అదే నీతి నీకు ఇచ్చాడన్నప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఆయన నిన్ను నీతిమంతుడిగా చేశాడన్నప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఇంకా నీ కార్యాల మీద ఎందుకు ఆధారపడాలనుకుంటున్నావు? Righteousness he did not give as a license to sin. Righteousness was given to the church to overcome sin. Righteousness is the power of God for us to overcome sin. సో ప్రతిసారి కూడా నేను దేవునితో ఉన్నాను అన్నప్పుడు పాపానికి నువ్వు గుర్తు చేస్తున్నావు. నేను దేవునితో ఉన్నాను, నేను నీతిమంతుణ్ణి, నేను ఏమై ఉన్నాను. హల్లెలూయా. సో ఈరోజు నీతిమంతులుగా మీరు మార్చబడ్డారు. ఎంతమంది మంతులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది అయితే దేవుని అంగీకరించారో వారందరూ కూడా దేవుని నీతి అయి ఉన్నారు. అయితే వాక్యం ఉన్నట్టుగా నమ్మండి, లేదంటే వాక్యాన్ని ముట్టకండి. మధ్యలో ఉంటే ఏమవుతుంది? ఉమ్మివేస్తాడంట. ఆయన వాక్యాన్ని నేను నమ్ముచున్నానా, లేదంటే ఇతరుల మాటలతో కలిపి ఆ సువార్తను నేను ట్విస్ట్ చేస్తున్నానా? దేవుని మాట విన్నప్పుడు మంచిని బోధిస్తున్నారా? దేవుని సువార్త వచ్చినప్పుడు మంచి వార్త వస్తుందా లేదా? హల్లెలూయా. సో ఈరోజు మనం దేవుని నీతిగా వాక్యం బల్లలో పాల్గొంటున్నాం. దేవుని నీతిమంతులైన వారు బలలో పాల్గొంటుండగా కొన్ని నిమిషాల్లో మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీతిమంతుల ప్రార్థన బహు బలము. నా ప్రార్థన పనిచేయట్లేదు, ఎందుకు? నువ్వు నీతిమంతుడని నువ్వు నమ్మట్లేదేమో. ఎప్పుడైతే నేను నీతిమంతుడివి అని నువ్వు పలికి ప్రార్థన చేయగలుగుతావో నీ ప్రార్థనలో ఎంత బలం ఉందో నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ప్రతి కొండ యేసు నామంలో కదిలిపోవును గాక. నీతిమంతుల ప్రార్థన బహు బలం ఉందా? నీ ప్రార్థనలో ఎంత బలం ఉంది? ఏ కొండనైనా కదిలించే. ఎందుకు? నేను దేవుని నీతినై ఉన్నాను. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావో దాన్ని బట్టి కాదు, నీకు ఎంత కన్నీరు ఉందో దాన్ని బట్టి కాదు. ఆయన నీతిమంతుడిగా చేశాడు కాబట్టి నా ప్రార్థనలో బహు ఆమేన్.